హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. బెల్గాం నుంచి అరుణాచల్ ప్రదేశ్కి అయితే వెళ్ళిపోతున్నాము. జర్నీ వ్లాగు ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంకా స్టార్ట్ అయిన నుంచి ఎండింగ్ వరకు అయితే మొత్తం వ్లాగ్ తీసాను అనమాట. అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళినంత వరకు అయితే ఉంటుంది. అసలు ఎంత జర్నీ అంటే మాకు టైం పట్టింది 30 to 34 అవర్స్ అనమాట. అది కూడా ఫ్లైట్కి వెళ్ళి కూడా మాకు ఇంత టైం ఎందుకు పట్టింది అనేది కూడా చెప్తాను. చాలా టెన్షన్ పడి వెళ్ళాం అనమాట అరుణాచల్ ప్రదేశ్ కి. ఇంకా ఈ బ్యాగ్ లో అయితే ఇండక్షన్ స్టవ్, బ్లాంకెట్స్, అక్కడ చల్లగా ఉంటది కదా అరుణాచల్ ప్రదేశ్ లో, అందుకని ఇంకా మాతో పాటే తీసుకొని వెళ్తున్నాము. లగేజ్ లో వేస్తే లగేజ్ ఎప్పటికి వస్తుందో తెలియదు అని చెప్పి ఇంకా మాతో పాటే తీసుకెళ్ళిపోతున్నాము. ఇంకా మా పాప బుక్స్ కానీ, యూనిఫాము, షూ అవి కూడా మాతో పాటే తీసుకెళ్తున్నాం అనమాట. అక్కడికి వెళ్ళగానే జాయిన్ చేస్తాము. KV2 KVA కాబట్టి ఇంకా తీసుకుంటారనమాట. వెళ్ళిన వెంటనే స్కూల్కి అయితే వెళ్ళిపోద్ది. ఇంకా మేమైతే 5 కల్లాగా రెడీ అవ్వడం స్టార్ట్ అయ్యాము. 6:15 కలగా వెహికల్ వస్తుందన్నమాట. బయట చూస్తున్నారు కదా, ఇంకా చీకటిగానే ఉందన్నమాట. మేమైతే December 10th బయలుదేరాము. December 10th ముందు 5 days అయితే మనకి ఇండిగో ఫ్లైట్ గురించి ఇష్యూ అయితే జరిగింది కదా, చాలా మంది ఇబ్బంది పడ్డారు కూడాను ఫ్లైట్ జర్నీ చేసిన వాళ్ళు. అదే టెన్షన్ తో మేము కూడా ఉన్నాం అనమాట. అసలు ఎలా జర్నీ చేసాము, ఎంత టెన్షన్ పడ్డాం అన్నది వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. ఇక్కడ మా ఫ్రెండ్ అయితే చాయ్ తీసుకొచ్చింది అనమాట. అసలు వద్దని చెప్పినా సరే తీసుకురానా అని చెప్పింది, కానీ అయినా తీసుకొచ్చిందండి. ముందు రోజు ప్యాకింగ్ రోజు అయితే నేను చాయ్ తాగలేదనమాట. మార్నింగ్ ఆ రోజంతా నాకు ఫుల్ హెడ్ఏక్. ఆ రోజు నైట్ వీళ్ళ ఇంట్లో నేను భోజనం చేయలేదనమాట. చాలా హెడ్ఏక్ వస్తుంది, వామిటింగ్, అలా ఆ ఫీలింగ్లో నేను ఉన్నాను. భోజనం చేయలేదు ఆ రోజు నైట్. అది ఇంకా చూసిందనమాట. అంత బాధపడ్డాను కాబట్టి చూసి నెక్స్ట్ డే మార్నింగ్ నేను చాయ్ పట్టుకొని వస్తానులే, మళ్ళీ ఎలా చేస్తారు జర్నీ అని చెప్పి అన్నది. వద్దు వద్దని చెప్పినా సరే తీసుకొచ్చిందనమాట. ఫస్ట్ అయితే తేనెలే, నేను మామూలుగా వస్తాను అని చెప్పింది, కానీ అయినా తీసుకొచ్చిందండి. తీసుకురావడం చాలా మంచిదైంది. చక్కగా చాయ్ తాగేసి మేమైతే ఇంకా 6:15 అలా బయలుదేరామనమాట. ఇంకా చాలా ఎమోషనల్ అయ్యాను. తనైతే చాలా మిస్ అవుతున్నాను. ఆ చాయ్ తాగడం అంటే నేను ఎయిర్పోర్ట్‌లో తాగుదాము, ఎక్కడైనా ఆపి తాగుదాంలే అని చెప్పి అనుకున్నాము. కానీ ఎక్కడా లేవండి చాయ్ అసలు. ఎంత ఎర్లీ మార్నింగ్ అయితే ఎవరు పెట్టరు కదా చాయ్ మన కోసం. అందుకని ఇంక ఎలాగో తీసుకురావడం మంచిదయింది. ఆ రోజంతా కొంచెం మంచి ఇదయిందనమాట. ఈ చాయ్ అలవాటైతే ఇదే బాధండి. ఎక్కడ జర్నీ చేసినా చాయ్ తాగకపోతే హెడేక్ వచ్చేస్తే చాలా ఇబ్బంది పడతామనమాట. అలవాటయిపోయిందనుకోండి ఇలాగే ఉంటది. మళ్ళీ అది ఎంత మానుకోవాలనుకున్నా సరే అవ్వట్లేదనమాట. ఎర్లీ మార్నింగ్ కంపల్సరీగా చాయ్ ఉండాల్సిందే. ఇంకా అలాగా మేము ఎయిర్‌పోర్ట్‌కి అయితే వచ్చేసామండి. బెల్గాం ఎయిర్‌పోర్ట్‌కి. మేము ఎక్కవలసిన ఫ్లైట్ అయితే ఇదే అనమాట. మేము టైమింగ్స్ ఎలా ఇచ్చామంటే బుకింగ్ చేసినప్పుడు ఈవినింగ్ టైంలో ఇచ్చామనమాట. ఇక్కడ బెల్గాం నుంచి హైదరాబాద్‌కి ఇచ్చాము. కానీ అన్నీ ఉల్టాగా అయిపోయి మాకు అంటే మేము చేసుకున్నట్టుగా అసలు టికెట్లు అవ్వలేదనమాట. వాళ్ళైతే మళ్ళీ అన్నీ మార్చేసైతే మాకు పంపించారనమాట మెసేజ్. ఇలాగా బెల్గాం నుంచి బెంగుళూరుకిచ్చారు. 1 అవర్ జర్నీ బెల్గాం నుంచి బెంగుళూరుకి. ఇంకా మేమైతే పట్టుకున్న లగేజ్ అంతాను ఇండిగో ఫ్లైట్‌కైతే 45 కేజీస్ అనమాట చెకింగ్ లగేజ్‌లోన. ఇంక మేమేమనుకున్నామంటే మొత్తం లగేజ్ చెకింగ్‌లోన వేసేద్దాంలే, మనతో పాటంటే కొంచెం ఇబ్బందిగా ఉంటది కదా క్యాబిన్‌లో తీసుకొని వెళ్ళడానికి అని చెప్పి మేము అలాగ అనుకున్నాము. కానీ అక్కడికి వెళ్ళేసరికైతే మొత్తం బయటికి తీసి అటు ఇటు చేయడం అయితే కొంచెం డబుల్ పని అయిపోయిందనమాట నాకైతే. మళ్ళీ క్యాబిన్ లగేజ్‌లో కూడా కొంత మేమైతే లగేజ్ తెచ్చుకున్నాము. 45 కేజీసే అవుతాయి. లేదంటే ఎక్స్‌ట్రా పేమెంట్ అయితే చేయాలనమాట. చెకింగ్ లగేజ్‌లో వేయాలంటే ఎక్స్‌ట్రా పేమెంట్ చేయాలి. కానీ ఎందుకులే క్యాబిన్ లగేజ్‌లో అవకాశం ఉన్నప్పుడు మళ్ళీ ఎందుకు ఎక్స్‌ట్రా చేయడము అని చెప్పి ఇంకా మేమైతే క్యాబిన్ లగేజ్‌లో చిన్న చిన్న బ్యాగులున్నాయి కదా, అవి తీసుకొచ్చేసామనమాట. ఇంకా అలాగా బెల్గాం నుంచి బెంగుళూరుకి 1 అవర్ అండి జర్నీ. ఫ్లైట్ జర్నీ అయితే ఎంత టైం ఉండదు, చాలా తక్కువ ఉంటది. కాపోతే చాలా వెయిటింగ్ అయిపోయిందనమాట. 32-34 అవర్స్ అంటే ఈ ఇండిగో ఫ్లైట్స్ తిరగట్లేదు. కొంచెం పర్వాలేదు మేమెళ్ళిన రోజైతే. ఆ ముందు రోజైతే చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఫ్లైట్లు కూడా క్యాన్సిల్ అయిపోయి మాది కూడా అలాగ అవుతదా ఏంటా అని చెప్పి చాలా టెన్షన్ పడుతున్నాము. ఒక్కొక్కరికైతే అంటే మాది కనెక్టెడ్ ఫ్లైట్ అనమాట. మేము డైరెక్ట్‌గా ఇప్పుడు వెళ్ళిపోవట్లేదు కదా, ఇంకా మళ్ళీ బెంగుళూరు నుంచి కలకత్తా వెళ్ళాలి,
కలకత్తా నుంచి డిబ్లీగర్ అస్సాం అనమాట. అక్కడ దిగాలి. ఇవన్నీ ఫ్లైట్లు మారాలి కాబట్టి మధ్యలో ఏమైనా ఫ్లైట్ క్యాన్సిల్ అవుతదా ఏంటా అని చాలా టెన్షన్‌తో మేమైతే ఆ రోజంతా జర్నీ చేసామనమాట. అసలు జర్నీలో కూడా ఇంత టెన్షన్ ఉంటదా అని నాకు ఫస్ట్ టైమ్ ఇలాగ అనిపించింది. ఎందుకంటే మేము ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళేసరికి అక్కడ చాలా ఫ్లైట్‌లయితే క్యాన్సిల్ అయిపోయి కొంతమంది రూములు తీసుకోవడం గాని, అలా కూడా జరిగాయనమాట. మాదైతే అసలు దేవుడి దయ వల్లేంటి అసలు క్యాన్సిల్ అవ్వలేదు గానీ, టైమ్ వెయిటింగ్ అనమాట. వాళ్ళిచ్చిన అంటే టైము బట్టి మేము వెళ్ళాల్సొచ్చింది. ఇప్పుడు బెంగుళూరులో అయితే మేము రీచ్ అయిపోయాం గదా! బెంగుళూరులో మళ్ళీ 3:00 అనమాట. 1 అవరే జర్నీ. 8:15 కల్లా మేము బెల్గాంలో స్టార్ట్ అయ్యాము. ఇక్కడికి 9:15 కల్లా వచ్చేసాము మార్నింగ్. మళ్ళీ మధ్యాహ్నం 3:00కి ఉందనమాట బెంగుళూరు నుంచి కలకత్తాకి ఫ్లైట్. ఇంకా బెంగుళూరు అయితే ఎయిర్‌పోర్ట్ చూడండి. బెల్ట్ మధ్యలో అయితే ఇలాగా మొక్కలైతే వేశారనమాట. చాలా బావుంది. అన్ని ఎయిర్‌పోర్ట్‌లు ఇలా ఉంటే చాలా బావుంటది గ్రీనరీగా. బెంగుళూరులో అయితే ఎయిర్‌పోర్ట్‌లో ఎక్కువగా మొక్కలేనండి. ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి గదా! అవే ఎక్కువగా ఉన్నాయన్నమాట. చాలా బావుంది గ్రీనరీగా. మొత్తం ఎయిర్‌పోర్ట్ అంతా తిరిగేసాం మధ్యాహ్నం 3:00 వరకును. ఇంకా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కైతే ఇలాగ బయటకైతే వచ్చామండి. అసలు బయటికే వచ్చేయాలన్నమాట. మళ్ళీ ఎంట్రీ ఉంటది వేరే గేట్‌లో నుంచి. బయటకొచ్చిన తర్వాత బ్రేక్‌ఫాస్ట్ కోసం ఇడ్లీ, దోస అలాంటివి ఏమైనా దొరుకుతాయేమో మొత్తం తిరిగి చూసాం గానీ ఎక్కడ లేవన్నమాట. కొన్ని దగ్గరలో నాన్ వెజ్ ఉన్నాయి. ఇంకా ఏముంటే అవే తినాలి కదా! తప్పదు అని చెప్పి ఇక్కడ మేము తీసుకున్నాము. ఇది నాన్ వెజ్ మా ఆయనకి ఆమ్లెట్‌ను, పరాటా ఇంకా చికెను రోల్స్ అవేవో ఉన్నాయన్నమాట. అది టిక్కీ. నాకొచ్చి వెజ్ అనమాట. పన్నీరు, పరాటా, టిక్కీ ఇదేంటి అలసందలును, టమాటా సాస్ ఏసి చేశారు. అదేం బాలేదండి. నాకు నచ్చలేదు కూడాను. ఈ 3 కొంచెం బానే అనిపించింది గానీ, అదసలేం బాలేదు. తర్వాత కాఫీ కూడా ఇచ్చారు దాంతో పాటే. ఇంకా ఏదో అలాగా ఆకలేస్తుంది గాబట్టి తప్పదని చెప్పి బ్రేక్‌ఫాస్ట్ అయితే ఫినిష్ చేసేసాము. అలాగా కొంతసేపు బయట వెయిట్ చేసామనమాట. మళ్ళీ లోపలికొచ్చిన తర్వాత బోర్డింగ్, స్కానింగ్ ఈ లగేజ్ ఉంది కదా! క్యాబిన్ లగేజ్ ఇది మళ్ళీ స్కాన్ చేస్తారనమాట. ఆ చెకింగ్ లగేజ్ కనెక్టెడ్ అంటే బెల్గాం నుంచి కలకత్తాకి డైరెక్ట్‌గా అనమాట. అంటే మధ్యలో మేము బెంగుళూరులో దిగాం కదా! అక్కడైతే మేము లగేజ్ తీసుకోలేదు. డైరెక్ట్‌గా ఫ్లైట్‌కే వెళ్ళిపోద్ది. ఈ క్యాబిన్ లో మేము తీసుకెళ్ళిన లగేజ్ అయితే మాతో పాటే తిప్పుతున్నాం అనమాట. అది మళ్ళీ లోపలికొచ్చిన తర్వాత బోర్డింగ్ అయినప్పుడు స్కానింగ్ గట్టా చేస్తారు ఆ లగేజ్ అంతాను. ఇంకా లోపలికొచ్చాక కొంచెం అయితే తిన్నామండి. లంచ్ చేసాము. రాజ్మాను, రైస్ అయితే తీసుకున్నాం ఒక ప్లేటే. మా ముగ్గురం షేర్ చేసుకున్నాం అనమాట. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ తిన్నాం గదా! అంతగా ఆకలి అనిపించలేదు. అందుకని ఇంకొంచెం తినేసాము లంచ్ టైమ్ అని జెప్పి. ఇంకా ఫ్లైట్ అయితే వచ్చేసింది. ఇంకా 4:15కి అయితే స్టార్ట్ అయ్యాము బెంగుళూరులో. కలకత్తా వెళ్ళేసరికైతే 6:15 అలా అయింది. 2 అవర్స్ అనమాట మొత్తం జర్నీ. ఇంగ నైట్ అయితే నాకస్సలు నిద్ర లేదండి. జర్నీ ఉంది. ఎలా ఉంటది ఫ్లైట్‌లో ఇవన్నీ ఎలా ఉంటాయి? అంతా క్షేమంగా వెళ్ళిపోవాలని చాలా టెన్షన్‌తో నైట్ అయితే నాకస్సలు నిద్ర పట్టలేదు. ఎప్పుడూ అలా లేదనమాట. ఆ రోజు మాత్రం నేనసలు పడుకోలేదు నైట్. ఇంకా చాలా నిద్రొచ్చేస్తుంది. ఒక 1 అవర్ అయితే స్లీపేస్తాను. మా పాప అయితే నా మీద తల పెట్టుకుంది. మా ఆయన మీద కాలు పెట్టుకొని పడుకుంది. నేను 1 అవర్ అయితే అలా పడుకుండి పోయాననమాట. చాలా నిద్రొచ్చేసింది. ఎక్కువ సేపయితే పడుకోలేము కదా! అలాగా మామూలుగా అయితే 2 అవర్స్ పడుకోగలము ఇంట్లోన. ఇలాగైతే పడుకోలేము. 1 అవరే పడుకోగలము. ఇంకా అలాగ 1 అవర్ పడుకున్న తర్వాత లేచాక స్నాక్స్ అయితే తీసుకున్నామనమాట. పిల్లలు ఉంటే మనతో పాటు స్నాక్స్ అయితే కంపల్సరీగా పట్టుకోవాలండి. ఏదో ఒకటి అడుగుతా ఉంటారు. అందుకని నేను పట్టుకుంటాననమాట. ఫ్రూట్స్ గానీ, ఏవైనా స్నాక్స్ బయట మిక్చర్ అలాంటివి తీసుకుంటాననమాట. ఈ జర్నీ టైమ్‌లోనే నేను ఎక్కువగా ఇలాంటివి ఇస్తూ ఉంటాను గానీ, మామూలుగా ఇంట్లో అయితే ఎక్కువగా నేను పెట్టను మా పాపకి బయట ఫుడ్డు. అలాగా క్రీమ్ బన్నును, కప్ కేకులు గట్టా తీసుకున్నాము. మిక్సర్ అయితే మా ఫ్రెండ్ అయితే ఇచ్చిందనమాట బాక్స్‌లో పెట్టి. జర్నీలో బావుంటది తినండి అని చెప్పి ఇచ్చిందనమాట. తనే ప్రిపేర్ చేసింది ఇంట్లో. ఈ డ్రై ఫ్రూట్ లడ్డు నేను చేశానండి. అంటే ఈ సామాన్లన్నీ ప్యాకింగ్ అయిపోతున్నాయి గదా! కొన్ని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట. లడ్డు ప్రిపేర్ చేశాను. జర్నీలోకి ఉంటాయి అని జెప్పి. కలకత్తాకొచ్చేసరికైతే కొంచెం టెన్షన్ తగ్గింది. అసలు 5 డేస్ నుంచండి చాలా టెన్షన్‌లో ఉన్నాము. 1 మంత్ ముందే మేము టికెట్‌లు చేసుకున్నామన్నమాట. ఇలా మధ్యలోన ఇండిగో గురించి ఈ న్యూస్‌లో చూడడము, అప్డేట్ ఏంటనేది రోజునన్నమాట యూట్యూబ్‌లో చూడడం. అసలు ఫ్లైట్‌లో ఎళ్తున్నాం
అవుతున్నాయా లేదా అని చెప్పి చూస్తున్నాము. పర్సనల్‌గా కూడా మాకు కాల్ చేసి అందరూ చెప్తున్నారు. ఇండిగో గురించి ఇలా ఫ్లైట్‌లయితే క్యాన్సిల్ అవుతున్నాయి. మీరెలా వెళ్తారు? ఏంటనేది అడుగుతున్నారనమాట. అదే మేము కూడా టెన్షన్‌లో ఉన్నాము. అయినా సరే 2 విధాలుగా ప్లాన్ చేసుకున్నామనమాట. ఇంక తప్పదు వెళ్ళాలి గదా అని జెప్పి ఒకవేళ క్యాన్సిల్ అయితే ఒక 10 డేస్ అంటే 15థ్ కల్లా కొంచెం ఫ్లైట్‌లయితే వెళ్తాయి. ఇండిగో ఫ్లైట్‌లు అని చెప్పి న్యూస్‌లో వచ్చిందనమాట. అంటే 10థ్ కల్లా మాకు ఫ్లైట్ అలా క్యాన్సిల్ అయితే ఒక 5 డేస్, 10 డేస్ బెల్గాంలోనే ఉండి లగేజ్ ముందు పంపించి అక్కడ ఉందాంలే ఎలాగో అడ్జస్ట్ అవుదాం అని చెప్పి అనుకున్నాము. కానీ ఎలాగో ఫ్లైట్‌లయితే క్యాన్సిల్ అవ్వలేదండి. ఇంకా కలకత్తా నుంచయితే మార్నింగ్ ఫ్లైట్ ఉంది డిబ్రీగర్‌కి. నైట్ అయితే ఇక్కడే స్టే చేయాలి. ఎయిర్‌పోర్ట్‌లో రూమ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి గానీ, మా బ్యాడ్ లక్ ఏంటంటే ఆ రోజు ఖాళీ లేవన్నమాట. ఇండిగో ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోవడం. అందరూ రూమ్స్ అయితే తీసుకున్నారు. అసలు రూమ్స్ అయితే ఖాళీ లేవని చెప్పారు. ఇంకేం చేయాలో తెలియక అక్కడ ఒక ఆయనైతే హెల్ప్ చేశారనమాట. ఒకరు హోటల్‌దైతే నంబర్ ఇచ్చారు. వాళ్ళే లగేజ్ తీసుకొని వెళ్ళి రూమ్ వరకు పెట్టడం, మళ్ళీ మార్నింగ్ తీసుకురావడం అంతా వాళ్ళదే అంట అంతాను. వెహికల్ కూడా వస్తదని చెప్పారనమాట. అంటే ఈ లగేజ్ ఇక్కడైతే మేము చెకింగ్ లగేజ్ తీసుకోవాలి కలకత్తాలోనే. మాకు హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. మళ్ళీ మార్నింగ్ యథావిధిగా ఉంటది. మళ్ళీ చెకింగ్ లగేజ్ స్కాన్ చేయడం, క్యాబిన్ లగేజ్ స్కాన్ చేయడం, బోర్డింగ్, సెక్యూరిటీ చెకింగ్ ఇవన్నీ ఉంటాయి. బెల్గాం నుంచి అరుణాచల్ ప్రదేశ్ వెళ్తున్నాం కాబట్టి 3 ఫ్లైట్‌లు మారాల్సొచ్చింది. మళ్ళీ అరుణాచల్ ప్రదేశ్ నుంచి మా ఊరు వెళ్ళాలంటే 2 ఫ్లైట్‌లే ఉంటాయన్నమాట. అంటే ఈ మధ్యలో మళ్ళీ ఊరు వెళ్ళాలంటే 2 ఫ్లైట్‌లే ఉంటాయి. ఇప్పుడు డిబ్రీగర్ వెళ్తామన్నమాట. కలకత్తా నుంచి డిబ్రీగర్. డిబ్రీగర్ ఎక్కడంటే అస్సాం స్టేట్. అక్కడి నుంచి మాకు 4 అవర్స్ జర్నీ ఉంటదనమాట అరుణాచల్ ప్రదేశ్. అక్కడి నుంచి ఏంటంటే వెహికల్‌లోనే మామూలుగా కారు అలాంటిది ఏదైనా బుక్ చేసుకొని వెళ్ళాలి. ట్రైన్ ఫెసిలిటీస్ గానీ, ఫ్లైట్‌లు గానీ డైరెక్ట్‌గా ఏవి లేవు. ట్రైన్‌కి వెళ్ళాలన్నా మధ్యలోనే ఉంటదనమాట స్టేషను. మళ్ళీ అక్కడి నుంచి 2 అవర్స్ జర్నీ ఉంటది. మేము వెళ్ళవలసిన ప్లేస్ అయితే. ఇంకా హోటల్‌కైతే వచ్చేసామండి. హోటల్‌లో అయితే ఎంట్రన్స్ ఇలా శివుడు అన్ని దేవుడి ఫోటోలయితే ఉన్నాయన్నమాట. జగన్నాథ స్వామి ఇవన్నీ ఉన్నాయి. ఇంకా హోటల్‌కొచ్చిన తర్వాత లగేజ్ అంతా వాళ్ళే తీసుకెళ్ళి రూమ్‌లో పెట్టేశారు. తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడ ఎదురుగా ఒక హోటల్ ఉందనమాట. భోంచేసి హ్యాపీగా ఆ రోజు నైట్ అయితే నిద్రపోయామనమాట. అలారం పెట్టుకొని మరి నిద్రపోయాం. ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ ఫ్లైట్ ఉంది గదా! అది మిస్ అవ్వకూడదు. అది ఎక్కేసామంటే ఇంకా కొంత మొత్తం టెన్షన్ అయితే పోయినట్టే అనమాట. వెళ్ళిపోతాము. రీచ్ అయిపోతాం అక్కడికి. ఇంకా అలాగా మేమైతే రూమ్ అయితే తీసుకున్నాం గదా! ఈ రూమ్ అనమాట ఇదంతాను. అక్కడ ఎయిర్‌పోర్ట్‌లో ఎలాగో ఒకలాగా అడ్జస్ట్ అయ్యి ఉందాము అనుకుంటే 7:00కే మేము రీచ్ అయిపోయామనమాట కలకత్తాలోన. మళ్ళీ మార్నింగ్ వరకు అంటే ఇప్పుడు 2 అవర్స్ అంటే ఎలాగో ఒకలాగా అడ్జస్ట్ అవుతాం గానీ, నైట్ అంతా అంటే నిద్ర లేకన్నా అస్సలు ఉండలేం కదా! అందుకని ఇంకా పక్కనే అనమాట ఈ హోటలు. ఇక్కడికొచ్చి నైట్ అంతా పడుకున్నాం. తొందరగా తినేసి పడుకుండిపోయాము. మార్నింగ్ 4 కల్లా లేచామనమాట. రెడీ అయిపోయి ఉన్నాం. 4:30కి ఇంక స్టార్ట్ అయిపోయాము. వాళ్ళైతే చక్కగా తీసుకొచ్చారు. మళ్ళీ లగేజ్ కూడా వాళ్ళే పెట్టేశారనమాట. కార్‌లో పెట్టేసి ఎయిర్‌పోర్ట్ వరకైతే తీసుకొని వెళ్లారు. బానే అనిపించింది. ఎయిర్‌పోర్ట్‌లో రూమ్ దొరకపోయినా సరే, బయటున్నా సరే పర్వాలేదనిపించింది. ఎందుకంటే బయటకొచ్చేసాం కదా! ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నది వేరు. బయటికెళ్ళి ఉండి మళ్ళీ ఫ్లైట్‌కి అంటే ఆ టైంకొస్తామా, రామా అనేది కొంచెం టెన్షన్ అనేది ఉంటది గదా! అందుకనే. ఇంకా కలకత్తా అయితే ఎయిర్‌పోర్ట్ ఇలా ఉంటదండి. బయట లైటింగ్ అదంతాను చూసారు గదా! చాలా బావుంది. ఫ్లైట్ అయితే వచ్చేసిందనమాట. కానీ మా ముగ్గురికైతే ఒక దగ్గర ఇవ్వలేదు. మా పాప, నేను ఒక దగ్గర కూర్చున్నాం. మా ఆయన వేరే దగ్గర కూర్చున్నారనమాట. ఇంకా 1 ½ జర్నీ కలకత్తా నుంచి డిబ్రీగర్‌కి. ఇదైతే అస్సాం స్టేట్ అండి. ఈ ఎయిర్‌పోర్ట్ డిబ్రీగర్ ఎయిర్‌పోర్ట్ అస్సాం స్టేటు. మేమైతే అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళాలి కదా! ఇక్కడి నుంచయితే 4 అవర్స్ జర్నీ అనమాట. ఇప్పుడు వెహికల్‌లోని వెళ్ళాలి. వెహికల్ వస్తది. ఇక్కడ నుంచి ట్రైన్స్ గాని, బస్సులైతే ఉంటాయి. కానీ మాకు తెలీదు గాబట్టి ఇంకా వెహికల్ వచ్చిందనమాట. వెహికల్‌లోనే వెళ్ళిపోయాము. స్టేషన్ కూడా ఇక్కడెక్కడో మధ్యలో ఉంటదంట. అక్కడి నుంచయితే 2 అవర్స్ జర్నీ ఉంటది. ఎయిర్‌పోర్ట్ నుంచే కొంచెం లాంగ్ జర్నీ 4 అవర్స్. ఇంకా ఇక్కడ చూడండి చాయ్ పత్తి అస్సాం స్టేట్‌లో ఎక్కువగా ఇదే పండిస్తారు కదా! రోడ్డుకి 2 వైపులు కూడా ఇవే వేశారనమాట. పంట ఇదే కనిపిస్తుంది. మధ్య మధ్యలో చెట్లు గట్టా వేశారు. బావుంటది క్లైమేట్. మేముండే ప్లేస్‌లో అయితే ఇంకా బావుంటదండి. పొల్యూషన్ ఏముండదు. ఇప్పుడు వింటర్ సీజన్ కదా! చలి ఎక్కువగా ఉన్నదనమాట. ఒక 2 వీక్స్ అయితే మాకు
చలి ఎక్కువగా అనిపించింది. చాలా ఎక్కువగా అనిపించింది. అలాగా కొంచెం బాడీకైతే ఇప్పుడైతే అలవాటు పడిందనమాట. ప్రెజెంట్ అయితే బానే ఉంది. ఇంకిక్కడ చూడండి లగేజ్ అంతా బ్యాక్ సైడ్ వేసి మా పాప నేను ఫ్రీగా కూర్చున్నాము. మా పాపకైతే పడుకోమని చెప్పాను. 4 అవర్స్ కదా జర్నీ పడుకో అని చెప్పేసి అంటే పడుకుంది. 4 అవర్స్ కన్నా ఇంకా అంటే 3 అవర్స్‌లో వెళ్ళిపోవచ్చు. కానీ ఏంటంటే ఇక్కడ డ్రైవింగ్ చేసేటప్పుడు 40 కన్నా ఎక్కువగా స్పీడ్‌లో వెళ్ళకూడదంట. ఆ రూల్స్ అయితే ఉన్నాయి. 40 లోపలే స్పీడ్ అనేది వెళ్ళాలి. అందుకనే కొంచెం స్లోగా వెళ్తున్నారు. ఇక మేముండే ప్లేస్ ఇదేనండి. రూమ్స్ ఎక్కడుంటాము, ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.